2026 టీ20 వరల్డ్ కప్ లీగ్ స్టేజ్లో వరుస విజయాలతో సూపర్ ఎయిట్ చేరిన టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. కానీ ఆ తర్వాత అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అయి సెమీస్ చేరడంతో పాటు ఫైనల్కు దూసుకెళ్లి విజేతగా నిలిచింది. దాంతో మూడోసారి టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో టీమిండియా విజయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా టైటిల్ విజేతగా నిలిచినప్పటికీ ఈ టోర్నమెంట్లో బెస్ట్ టీం కాదని, వేరే టీంకు ఆ అర్హతలన్నీ ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఇంతకీ అతను ఏ టీం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. అతను మాట్లాడుతూ, న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ పవర్ ప్లేలో అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. చాలా క్విక్గా వీళ్ళిద్దరూ ఫస్ట్ వికెట్కు యాడ్ చేసిన రన్స్ భారత్ను విజేతగా నిలిపాయి. అలాగే ఫ్లాట్ పిచ్లపై జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ఇతర టీమ్స్కు భారత్కు మధ్య తేడా చూపించింది. అంతేకాని ఈ టోర్నీలో టీమిండియానే బెస్ట్ టీం అని నేను అనుకోవడం లేదు. నా దృష్టిలో ఈ టోర్నీలో బెస్ట్ టీం దక్షిణాఫ్రికానే. టీమిండియా కేవలం బెస్ట్ మూమెంట్ టీం మాత్రమే. అంటే మ్యాచ్లో ఉండే కీ మూమెంట్స్ను తమకు అనుకూలంగా మలుచుకుని విజేతగా నిలిచారు. ప్రెషర్ సిచ్యుయేషన్స్ను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. కానీ ఓవరాల్గా టీమిండియా పర్ఫార్మెన్స్ను గమనిస్తే గ్రూప్ స్టేజ్లో భారత్ అంత కన్విన్సింగ్గా విక్టరీస్ అందుకోలేకపోయింది. అలాగే వెస్టిండీస్తో జరిగిన క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లోనూ టీమిండియా ఇబ్బందులను ఎదుర్కొంది. కాకపోతే కొంతమంది మ్యాచ్ విన్నర్ల కారణంగా ఓటమి నుంచి భారత్ గట్టెక్కింది. వారే భారత్కు బలం. అలాగే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అప్రోచ్ కూడా ఒక కారణమే. అతని నో మైల్ స్టోన్ ఫిలాసఫీ కూడా టీమిండియా విజయానికి ఒక కారణంగా నిలిచింది. ఇక టోర్నీ ఆద్యంతం ప్యూర్ డామినెన్స్ కనబరిచిన సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లో ఫిన్ అలెన్ సృష్టించిన విధ్వంసం వల్లే ఓడిపోయింది. సూపర్ ఎయిట్లో భారత్ను సైతం ఓడించిందని టాక్ స్పోర్ట్స్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్మిసన్ పేర్కొన్నాడు.